హైదరాబాద్లో మళ్లీ వర్షం మొదలైంది. దాదాపు గంటల విరామం తర్వాత నగరంలో మళ్లీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ ఉత్తర ప్రాంతంలో మోస్తరు వర్షం కురుస్తుంది. మియాపూర్, పటాన్చెరు, కుకుట్పల్లి, సేలింగంపల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. నగరంలోని మిగతా ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇవాళ మెదక్, సంగారెడ్డి, ములుగు, కొత్తగూడెం, సూర్యాపేట, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లా నర్సాపూర్లో అత్యధికంగా 71 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా లక్ష్మీసాగర్లో 68, అలాగే మెదక్ జిల్లా శివంపేటలో 61 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రైట్, హైదరాబాద్లో వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. శివ, హైదరాబాద్ లో గత అరగంట నుంచి 40 నిమిషాల నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తా ఉంది. సో నిన్న మొన్న కాస్త తెరిపించినటువంటి వర్షం ఈ రోజు సాయంత్రం నుంచి మరొక్కసారిగా దంచుకొస్తుందని చెప్పవచ్చు. సుమారు 9:30 గంటల నుంచి కూడా నగరంలో ప్రస్తుతం వర్షం కొనసాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేరింగంపల్లి, కుక్కట్పల్లితో పాటు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడతా ఉంది. సో దీంతో ఒక్కసారిగా మొత్తం ఉన్న సాయంత్రం వరకు కాస్త ఎండగాసినట్టు మొత్తం కూడా డ్రైగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా ఇప్పుడు రాత్రి వేళల మంచి వర్షం కొడతా ఉంది. సో దీంతో ఇప్పటికే పలు చోట్ల పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. కొన్ని చోట్ల రోడ్లపైన నీళ్లు కూడా నిలిచిపోయాయి. కాకపోతే ఈ రోజు అంతా హాలిడే ఉన్నటువంటి వర్ష సెలవులు కావడంతో ఈ రోజు నుంచి వరుసగా సెలవులు ఉండడం, దానికి తోడు అంత ట్రాఫిక్ తక్కువ ఉండడంతో కొంత ఇబ్బంది అనేది ఏర్పడలేదు. కానీ ఈ వర్షం దాటికి మాత్రం పెద్ద ఎత్తున రోడ్లు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల గాలులు కూడా వస్తున్నాయి. దీంతో చెట్లు కూడా నీలకొలే ప్రమాదం ఉంది. దాంతో పాటుగా విద్యుత్ స్తంభాలు కూడా కొంత నేలకొలే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించి అధికారం ఉందని హైడ్రాకి సంబంధించి ప్రభుత్వ వర్గాలు కొంత ఆదేశాలు జారీ చేశాయి. దీంతో పాటుగా పలు చోట్ల వాటర్ ఎక్కువ పెద్ద స్థాయిలో వాటర్ నిలిచిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే రంగంలో దిగి హైడ్రా వాటర్ ను తీసివేసే ప్రయత్నం అక్కడి నుంచి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీనికి తోడు ఇటీవలే వర్ష కురుస్తున్నటువంటి వర్షాలతో ఇటు హిమాయత్ సాగర్ కావచ్చు, మూసి పెద్ద ఎత్తున పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం కొనసాగుతుంది. సో ఇప్పుడు తాజాగా ఈ రోజు పడుతున్న కాసేపటి నుంచి మొదలైనటువంటి వర్షంతో మరొకసారి ముంపు ప్రజలకు అంటే ఇటు హిమాయత్ సాగర్ కావచ్చు, అదేవిధంగా మూసికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాల్లో నీటి ప్రవాహం మరొకసారి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి లోతట్టు ప్రాంతాల ప్రజలను, బస్తీ వాసులను, కాలనీ వాసులను అలర్ట్ చేసింది ప్రభుత్వం ఇప్పటికే. సో నిన్న మొన్న నుంచి కూడా అలర్ట్ చేస్తాను. సో ఇప్పుడు తాజాగా పడుతున్న వర్షంతో ఏదైనా ముంపు గురే అవకాశం ఉంటే అక్కడ నుంచి వాళ్ళు సురక్షిత ప్రాంతాలు తరలించడం, అదే సందర్భంలో నీరు పూర్తిగా నిలిచిపోతుంది. అంటే పెద్ద ఎత్తున నీరుగిన వరద వచ్చి నీరు నిలిస్తే వాటిని తీసివేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇప్పటికే హైడ్రాకి సంబంధించిన సమాచారం ఉంది. దీంతో ప్రస్తుతం మాత్రం ఇంకా వర్షం కొనసాగుతోంది. దాదాపు 40 నిమిషాల నుంచి గంట సేపు నుంచి కూడా వర్షం పడుతూ ఉండడంతో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది మాత్రం కాసేపట్లో తెలియనుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల రోడ్లపైన నిలిచిపోయిన గంట సేపటి నుంచి కూడా వర్షం పడుతుండడంతో సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే ఈరోజు సెలవు కావడంతో ట్రాఫిక్ కాస్త ఇబ్బంది, ట్రాఫిక్ లేదు, రోడ్లు కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. సాయంత్రం నుంచి కూడా 8 తర్వాత కొంత ట్రాఫిక్ పూర్తిగా తగ్గింది సెలవు దిన కావడంతో. సో తర్వాత ఇప్పుడు ఈ యొక్క వర్షానికి ఇంకా పడే తర్వాత ఎక్కడ నీరు నిలిచిపోయే అవకాశం ఉంటుంది, లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయా, ఎట్లాంటి పరిస్థితి అనేది మాత్రం కొంచెం మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గత వారం రోజులుగా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదో ఒక చోట్ల ప్రతినిత్యంగా పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతున్నాయి. సో దీంతో ఇటు హుసేన్ సాగర్ కావచ్చు, అదేవిధంగా జంట జలాశయాలకు నీరు పెద్ద ఎత్తున చేరుతుండడంతో ఇప్పుడు ఆ నీరు మొత్తం కూడా ఇప్పటికే హిమాయత్ సాగర్ లో దాదాపు అన్ని గేట్లు 2 గేట్లు ఎత్తి 3 అడుగుల ఫీట్ అంటే 3 ఫీట్ల వరకు ఎత్తేసి కిందకి నీటి ప్రవాహం వదులుతున్నారు. సో ఇటు మూసికి సంబంధించి ఎండలు చేరుతూనే ఉంటారు. లోతట్టు ప్రాంతాల మూసి పర్వత ప్రాంతాలను అప్రమత్తం చేశారు. సో ఇప్పుడు కూడా మరొకసారి రాత్రి వర్షం పడుతుండడంతో ఈ వర్షం ప్రభావం ఎలా ఉంటుంది, సో ఎక్కడెక్కడెక్కడ ఏంది అనేది మనం చూడాల్సింది. సో ఇప్పుడు ఈ రోజు సాయంత్రం కురుస్తున్న వర్షానికి మాత్రం అత్యధికంగా అంటే కేవలం హైదరాబాద్ కాదు, చుట్టుపక్కల ఉన్న మెదక్ జిల్లాతో పాటు పలు జిల్లాల్లో కూడా ఈ వర్షం నమోదవుతుంది. అత్యధికంగా మెదక్ జిల్లా నర్సాపూర్ లో దాదాపుగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో దీంతో ఇప్పుడు ప్రస్తుతం మరొక 15 నుంచి 20 నిమిషాల పాటు జిహెచ్ఎంసీ ఏరియా మొత్తంలో కూడా వర్షాలు
పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త అలర్ట్ గా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే కొంత అందరూ కూడా హాలిడే కావడంతో ఇంట్లో ఉన్నప్పటికీ ఎక్కడైనా రోడ్లు నిలిచిపోయే నీరు నిలిచిపోయే అవకాశం ఉంటది. సో దాని తర్వాత లోతట్టు ప్రాంతాలకు జలమయ్యే అవకాశం ఉంటుంది. బస్తీ వాసులు కాలనీ వాసులు అలర్ట్ చేసిన అవకాశం ఉంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ. హైదరాబాద్లో మళ్లీ వర్షం మొదలైంది. దాదాపు గంటల విరామం తర్వాత నగరంలో మళ్లీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ ఉత్తర ప్రాంతంలో మోస్తరు వర్షం కురుస్తుంది. మియాపూర్, పటాన్చెరు, కుకట్పల్లి, శ్రీలింగంపల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. నగరంలోని మిగతా ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఇవాళ మెదక్, సంగారెడ్డి, ములుగు, కొత్తగూడెం, సూర్యాపేట, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లా నర్సాపూర్లో అత్యధికంగా 71 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా లక్ష్మీసాగర్లో 68, మెదక్ జిల్లా శివంపేటలో 61 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. శివ, ఉపరితల ఆవర్తన ప్రభావంతో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మనం చూస్తున్నాం, గడిచిన వారం రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కొడుతున్నటువంటి పరిస్థితి. కేవలం గ్రేటర్ హైదరాబాదే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు వరంగల్, నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్, ఇటు నిజామాబాదు, ఆదిలాబాదు, ఇటు మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ అన్ని ప్రాంతాల్లో కూడా విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటు ముఖ్యంగా సౌత్ తెలంగాణ వైపు బాగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ కానీ, ఇటు రంగారెడ్డి, నల్లగొండ ప్రధానమైనటువంటి వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నల్లగొండలో కూడా ఇటు ముఖ్యంగా మహబూబ్ మన భువనగిరి జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాలో ప్రధానంగా దాని ఇంపాక్ట్ ఉంది. అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా దీని ఇంపాక్ట్ పెద్ద ఎత్తున ఉంది. గుంటూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే ఇవాళ మార్నింగ్ నుంచి కూడా వర్షం కురుస్తుంది అన్నటువంటి ఎక్స్పెక్టేషన్ ఉంది. ఐఎండీ కూడా అదే రకమైనటువంటి ఎత్తి, కానీ సాయంత్రం వరకు కూడా కొంత ఎండ, కొంత ఎదురుగాలు కూర్చున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కానీ సరిగ్గా ఇప్పుడు మళ్ళీ రాత్రి వేళల్లో వర్షం స్టార్ట్ అయింది. గడిచిన గంటన్నర నుంచి హైదరాబాద్ లో వర్షం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు ఉస్మాన్ సాగర్ కానీ మిగతా అన్ని కూడా మొత్తం నిండు కుండలాగా మారినటువంటి పరిస్థితి ఉంది. హిమాయత్ సాగర్ కూడా ఇట్లా 2 జంటశాలయాల్లో కూడా మొత్తం నీరు నిండిన నేపథ్యంలో ఇప్పటికే కిందికి గేట్లు వదులుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. నిన్న మొన్న కూడా వరుసగా 2 గేట్ల చొప్పున వదిలినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మొన్న భారీ వర్షం అత్యధికంగా కురిసింది. దీంతో చాలా చోట్ల కూడా రోడ్లు మొత్తం కూడా ఖరాబ్ అయ్యాయి, గుంటలు పడినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ తేడా లేకుండా చాలా ఏరియాల్లో కూడా చెరువులు మొత్తం కుంటలుగా మారిపోయాయి. పెద్ద ఎత్తున నిండి అలుగు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా చాలా చోట్ల కూడా పంటలకు కూడా నష్టమైనటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్క జిల్లాకు ₹1,00,00,000 చొప్పున ఇప్పటికే రెవెన్యూ శాఖ కూడా రిలీజ్ చేసింది. వ్యవసాయ శాఖ కూడా దీనికి కోఆర్డినేట్ చేసుకోవాలని కూడా చెప్పింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, అదే సమయంలో విద్యాశాఖ, ఇవన్నీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో కూడా ఒంటిపూట బడులు మాత్రమే నడుస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో కూడా చాలా స్కూళ్లకు మధ్యాహ్నం వరకు స్కూల్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల స్కూల్ కూడా బంద్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు సెలవు దినం కావడంతో అంతా కూడా ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం మాత్రమే ఇవాళ వర్షం గురించింది. అందరూ కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఇప్పుడు ఈవినింగ్ వచ్చే వాళ్ళకి మాత్రం కొంత అసౌకర్యంగా కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నం షిఫ్ట్ ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఈవినింగ్ 7 వరకు కూడా ఎక్కడ వర్షం పడలేదు. కొంత మబ్బు పట్టింది, కొంత మధ్యలో ఎండ కొట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఇవాళ. అయితే ఒకసారిగా గ్రేటర్ హైదరాబాద్ లో భారీగా వర్షం వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈవినింగ్ టైంలో చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ నెలకొన్నటువంటి పరిస్థితి. ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ కానీ, మాదాపూరు, అదేవిధంగా అయితే హైటెక్ సిటీ వైపు భారీగా ట్రాఫిక్ ఉంది. అదే సమయంలో ఇటు తూర్పు వైపు తీసుకుంటే ఎల్బీ నగరు, ఉప్పలు, అదేవిధంగా సికింద్రాబాద్ వైపు కూడా భారీ ట్రాఫిక్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు సెలవు కావడంతో కొంత ట్రాఫిక్ స్లోగా మందకొడిగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు కేపీహెచ్పి వైపు, కూకట్పల్లి, అదేవిధంగా లింగంపల్లి వరకు కూడా ట్రాఫిక్ కొంతవరకు ఉంది. ఇప్పుడు గంటన్నర నుంచి కొడుతున్న నేపథ్యంలో సెలవు దినం కావడంతో
ప్రైవేట్ బస్సులు చాలా స్లోగా అక్కడ మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నరేందర్, నిన్నటి నుంచి కాస్త ఉపశమనం కలిగించింది కదా వర్షం. ఏకదాటిగా గత 4-5 రోజులుగా కురిసిన వర్షం 2 రోజులు కొంత ఉపశమనం కలిగించింది. మళ్ళీ ఈ రోజు కొద్దిసేపటి నుంచి కూడా భారీ వర్షం పడుతున్నట్టు తెలుస్తుంది. ఏంటి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఇది ఎంతకాలం ఈ తరహా వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ఎస్ శివ, ఎందుకంటే వాతావరణ శాఖ ఐఎండీ కూడా చెప్తోంది మరో 2-3 రోజుల దాకా ఇదే రకమైనటువంటి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల రెడ్ అలర్ట్ జారీ చేసింది కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా నిజామాబాద్ అదే విధంగా ఆదిలాబాద్ ఏరియాలో కొంత ఇంపాక్ట్ తక్కువగా ఉంది. ఇటు మహబూబ్నగర్ లో కూడా కొంత ఇంపాక్ట్ తక్కువగా ఉంది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా అక్కడ 2-3 రోజుల దాకా కంటిన్యూగా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నీళ్లు కూడా భారీగా నిలిచిపోతున్న పరిస్థితి. ఒక గ్రామాల్లో కూడా చాలా చోట్ల కూడా నీళ్లు ఏరాయి. చాలా చోట్ల వంతెనలు కూడా దాటని పరిస్థితి ఉంది. చాలా స్కూల్లో కూడా అందుకనే సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళలేని పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల కూడా చెరువులు తెగి మొత్తం కూడా చాలా చోట్ల గ్రామాలకు చేరినటువంటి పరిస్థితి, అదేవిధంగా అలుగు బారుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైనా కూడా వాతావరణ శాఖ కూడా చెప్తుంది అప్రమత్తంగా ఉండాలి. మరొక 4-5 రోజుల దాకా కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. అదే సమయంలో విద్యాశాఖ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి. వచ్చే వారం రోజుల దాకా కూడా దాని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అయితే 3 రోజుల దాకా వర్షాలు అయితే కంటిన్యూగా పడతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తున్నట్టు నేపథ్యంలో అందుకు అనుగుణంగా కోఆర్డినేట్ చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్త్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా వస్తున్నాయి. దోమలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో డెంగీ ఫీవర్స్ బాగా పెరిగిపోతున్నాయి. అదేవిధంగా వివిధ రకాల వైరల్ ఫీవర్స్, సీజనల్ ఫీవర్స్ వస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలి. సెలవులను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. రెవెన్యూ శాఖ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా ఇంట్లో పలు డిపార్ట్మెంట్లకు మాత్రం జిహెచ్ఎంసీకి, హైడ్రా సిబ్బందికి వీళ్ళందరికీ కూడా సెలవులు తీసేసి మొత్తం కంటిన్యూ 24/7 కూడా వర్క్ చేయాల్సిన ప్రిపేర్ కావాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇక ఈ జిహెచ్ఎంసీలో ఇప్పుడు భారీగా కురుస్తున్నటువంటి వర్షాలతో చాలా చోట్ల మాన్యువల్స్ తెరిచినటువంటి నేపథ్యం ఉంది. కనుక మాన్యువల్స్ ఎవరన్నా పాదచారులు కావచ్చు, అదేవిధంగా 2 వీలర్ నడిపే వాళ్ళకు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి వాటిని మూసే ఉంచాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ తెరిచి నీళ్లు పోయేందుకు చూస్తే మాత్రం అక్కడ ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎంప్లాయ్ కానీ, హైడ్రా సిబ్బంది ఎవరైనా ఉంటే తప్ప అది మాన్యువల్స్ తెరవకుండా ఉండాలని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ చెప్తున్నారు. మన్సూన్ టీం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ రిలీజ్ చేసింది. గడిచిన 4 రోజుల నుంచి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. చాలా చోట్ల కూడా నీళ్లు పొంగిపోతున్నటువంటి పరిస్థితి. చాలా కాలనీలు కూడా నీళ్లు ఉన్నాయి. మనం తీసుకుంటే జూబ్లీ చెక్ పోస్ట్ పక్కనే ఉన్నటువంటి కృష్ణానగర్ కావచ్చు, అదేవిధంగా చాలా చోట్ల కూడా దీని ఇంపాక్ట్ తీవ్రంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ నీళ్లు నిలవకుండా, తాగినట్టు కాకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికీ జిహెచ్ఎంసీ చూస్తున్నారు. కొన్ని చోట్ల అయితే హైవే ప్రాంతాల్లో కూడా మోకాళ్ళలో నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి. మొన్న రాత్రి మనం చూసినటువంటి ఇంపాక్ట్ అయితే రాత్రి 1 గంట వరకు కూడా ఇంటికి చేరని పరిస్థితి మనం చూసాం. దాదాపు 12:30-1 గంట దాకా ట్రాఫిక్ లోనే చాలా మంది ఉన్నారు. ఆ రోజు వర్కింగ్ డే ఉన్న నేపథ్యంలో ఈ రోజు కొంత సెలవు ఉంది కాబట్టి కొంత ట్రాఫిక్ ప్రభావం కొంతవరకే ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా వర్షాలు మరొక 3-4 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. వృద్ధులు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది. చిన్నపిల్లల్ని బయటికి పంపించకుండా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఆఫీస్ పోయే వాళ్ళు మాత్రం సరైనటువంటి జాగ్రత్తలతో వెళ్లాల్సిన అవసరం ఉంది. మాన్యువల్స్ తెరిచే ఉంటాయి అన్నటువంటి విషయం మీద దృష్టి పెట్టుకుని నడపాలని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ మిగతా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ట్రాఫిక్ సిబ్బంది కూడా గడిచిన మనం 4-5 రోజులుగా చూస్తున్నాం. సిటీలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. వర్షంలోనే ఉండి కూడా ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏదైనప్పుడు కూడా మరొక 4-5 రోజుల పాటు వర్షాలు కంటిన్యూగా కురిసే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా రెడ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాలు ఇప్పటికే వాతావరణ శాఖ రిలీజ్ చేసిన నేపథ్యంలో కనుక ఆ ఏరియా వాళ్ళు మాత్రం మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఎల్లో అలర్ట్ వాళ్ళు మాత్రం కొంత గాలి దుమారు, అదే సమయంలో కొంత తేలికపాటి వర్షం, అదే సమయంలో రాత్రిపూట మాత్రం వర్షం భారీగా కొడితే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. రెడ్ అలర్ట్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ జిల్లాల్లో భారీ వర్షం ఈవినింగ్ నుంచే వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా ఇంకా గడిచిన 2 గంటల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షంతో మళ్ళీ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అయితే ఈ రోజు మాత్రం కొంత మధ్యాహ్నం ఎండ కొట్టినటువంటి పరిస్థితి ఉంది.
గాలి దుమారం పెద్దగా లేకపోయినప్పుడు కూడా ఇక వర్షం ఉండకపోదు, ఇక 1-2 days దాకా కొట్టదు అనుకున్నటువంటి నగరవాసులకు ఇది మళ్ళీ కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్. All of these.